అందరికీ నమస్కారం. దుర్గా హోమ్ టాక్స్‌కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుక్రవారం లక్ష్మీ అమ్మ పూజలో కలశాన్ని నేను ఎలా ఏర్పాటు చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. కలశం కోసం ఒక చెంబును తీసుకోవాలి. ఈ చెంబును ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి కానీ, బంగారం కానీ తీసుకోవచ్చు. స్టీలు, ఐరన్ అసలు తీసుకోకూడదు. మట్టి అయితే ఇంకా శ్రేష్టమైనది. ఒక రాగి ప్లేటు కానీ, తమలపాకు పైన కానీ, మామిడి ఆకుల పైన కానీ పెట్టుకోవచ్చు. ప్లేటు పైన పసుపు, కుంకుమ వేసుకొని 3 గుప్పెళ్ళ ధాన్యం కానీ, బియ్యం కానీ వేసుకొని చదును చేసుకోవాలి. ప్లేటులో 3 గుప్పిళ్ళు గానీ, 5 గుప్పిళ్ళు గానీ ధాన్యం వేసుకున్నాక పసుపు, కుంకుమ వేసుకోవాలి. రూపాయి కాయిన్ కానీ, రూ. 5 బిళ్ళ కానీ పెట్టుకోవాలి. రాగి చెంబుకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత కంకణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మామిడి ఆకులు దొరకని పక్షంలో తమలపాకులు తీసుకోవచ్చు. నేను ఇక్కడ తమలపాకు తీసుకొని కొస నుంచి మడుస్తున్నాను. కలశం పెట్టుకోవాలంటే ఆనవాయితీ ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తారు. లక్ష్మీ అమ్మవారిని కలశ రూపంలో పూజిస్తాము. కలశ రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారికి ప్రతిరూపం కలశంలో అమ్మవారు మాత్రమే కాదు, సకల దేవతలు కొలువై ఉంటారు. ఒక వైట్ దారాన్ని తీసుకొని 9 పోగులు తీసుకోవాలి. 9 కానీ 5 కానీ తీసుకోవచ్చు. 9 దారం పోగులకి పసుపు రాసి తమలపాకు చుట్టూ 3 ముళ్ళు వేసి కట్టాలి. చెంబుకి కంఠంకి కట్టుకోవాలి. తమలపాకు పైన గంధం బొట్టు, కుంకుమ బొట్టుతో అలంకరించుకోవాలి. కలశాన్ని, ప్లేటును ఇలా సిద్ధం చేసుకున్నాక శుద్ధ జలాన్ని మాత్రమే పోసుకోవాలి. గంగాజలం ఉంటే గంగాజలంలో కొంచెం వాటర్ కలిపి పోసుకోవచ్చు. మనం వాడని నీళ్లు మాత్రమే పోసుకోవాలి. కలశం చెంబులో 3/4 భాగం నీళ్లు పోసుకోవాలి. కంఠం వరకు పోసుకుంటే సరిపోతుంది. కలశం చెంబు నీళ్లలో పసుపు, కుంకుమ, చందనం, అక్షింతలు, పువ్వులు వేసుకోవాలి. మన దగ్గర ఉంటే రాగి కాయను కానీ, వెండి కాయను కానీ వేసుకోవచ్చు, లేదా రూపాయి కాయను వేసుకోవచ్చు. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితౌ బ్రహ్మ కలశస్య ముఖే విష్ణుః. కలశం ముఖం ఎప్పుడూ విష్ణుమూర్తి. ఈ భాగాన్ని విష్ణుమూర్తిగా భావించాలి. కంఠే రుద్ర సమాశ్రితః. కలశానికి కంఠం ఏదైతే ఉందో ఈ కంఠం రుద్రుడిగా భావించాలి, అంటే శివునిగా భావించాలి. మూలమేమో బ్రహ్మదేవుడిగా భావించాలి. ఎప్పుడూ కింద కానీ నేల మీద పెట్టకూడదు అంటారు పెద్దవాళ్ళు. కలశం చెంబును ఒక ప్లేటు మీదనే పెట్టుకోవాలి. పువ్వులతో అలంకరించుకున్న తర్వాత కలశం చెంబులో మామిడి ఆకులు కానీ, తమలపాకులు కానీ కాడలు లోపలికి వచ్చేటట్లు, చిగుర్లు బయటికి వచ్చేటట్లు పెట్టుకోవాలి. మామిడి ఆకులు దొరకని పక్షంలో తమలపాకులు పెట్టుకోవచ్చు. పీచు ఉన్న కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మొత్తం ఎక్కడా తెరపు లేకుండా పసుపు రాసుకోవాలి. తర్వాత కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. పీచు తీయని కొబ్బరికాయ పెడితే ఆర్థికంగా, కెరీర్ పరంగా బాగుంటుంది. పెళ్లి కాని పిల్లలకి పెళ్లి త్వరగా అవుతుంది అని మన పెద్దలు చెప్తారు. అమ్మకు నగలతో అలంకరించుకోవాలి. నేను అమ్మకి నల్లపూసల గొలుసు వేస్తున్నాను. నగలు వేసేటప్పుడు పసుపు నీళ్ళలో కానీ, పాలల్లో కానీ ముంచి వేయాలి. పూర్వం నుంచి ఒకవేళ ఆచారం లేకపోతే మనసులో పెట్టుకోవాలని ఉంటే కనుక కలశంను ఎలా పెట్టుకోవాలని గురువును సంప్రదించి పెద్దలకి చెప్పి పెట్టుకోవచ్చు. మీతోనే కలశారాధన మొదలవుతుంది. ఇప్పుడు కలశం చెంబు రెడీ అయ్యింది. కలశాన్ని మనం ఎక్కడైతే
పెట్టుకుంటున్నాము అనుకుంటున్నామో ముందుగా ఆ స్థలాన్ని పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి. నేను ఇక్కడ ఐశ్వర్యలక్ష్మి ముగ్గును వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. సిద్ధం చేసుకున్న కలశాన్ని ముగ్గు పైన ఒక చిన్న పీట వేసి ఏర్పాటు చేసుకున్నాను. పూజలో కనుక ఏమైనా పొరపాట్లు ఉంటే, తప్పులు ఉంటే మన్నించు అమ్మా అని మొక్కుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.